ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ బీసీ వెల్ఫేర్కి సంబంధించి 5వ తరగతి అడ్మిషన్స్ అనేది మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అవైలబుల్ అయితే ఉంది. సో అంతకంటే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు మహాత్మా జ్యోతిబా ఫులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2023 మరియు 24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి బీసీ బాలికల పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం మరియు స్టేట్ సిలబస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుంచి మనకు ప్రవేశాలు కోరడం జరిగింది. ప్రవేశ పరీక్ష తేదీ నాడు మనకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను అనుసరించి మనకు ఆయా ఎంజేపీ పాఠశాలలో మనకు పరీక్ష అనేది నిర్వహిస్తారు. ఇక మనకు ప్రవేశానికి సంబంధించినటువంటి అర్హత చూసుకున్నట్లయితే వయస్సు ఓసీ, బీసీ మరియు ఈబీసీ చెందిన వారై ఉండాలి. 1/9/2012 నుంచి మరియు 31/8/2014 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. మరియు వీరు 1/9/2010 నుండి మరియు 31/8/2014 మధ్య పుట్టి అయితే ఉండాలి. ఇక మనకు వారి యొక్క ఆదాయ పరిమితి కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థి యొక్క తల్లి తండ్రి సంరక్షణ సంవత్సర ఆదాయం మనకు యాన్యువల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 2022-23 ఆర్థిక సంవత్సరమునకు మనకు 1,00,000కు మించి ఉండరాదు. అదేవిధంగా జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలో పాఠశాలలో చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాల గత 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా అంటే డిస్కంటిన్యూ లేకుండా మనకు 2021-22 మరియు 2022-23 చదువుతూ ఉండాలి. సో విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి 2023 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. ఇక మనకు ప్రవేశ పరీక్ష చూసుకున్నట్లయితే ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు, పరిసరాల విజ్ఞానం మరియు సైన్స్ మరియు సాంఘిక శాస్త్రాలలో 4వ తరగతి స్థాయిలో మనకు 2 గంటల వ్యవధిలో 50 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. తెలుగు నుంచి మనకు 10 మార్కులు, అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి 10 మార్కులు మరియు లెక్కల నుంచి 15, పరిసరాల విజ్ఞానం నుంచి 15 మార్కులు. ఇది మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటాయి. ఇక మనకు జవాబులు అనేవి మనకు ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రశ్న పత్రం అనేది మనకు 2 మీడియంలో మనకు అవైలబుల్ అనేది ఉంటుంది. అంటే మనకు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలలో మనకు ఉంటుంది. ఇక మనకు పరీక్షా కేంద్రాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు వారి సొంత జిల్లాలో సో మన డిస్టిక్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. పరీక్షా కేంద్రం వివరాలు, హాల్ టికెట్లు ఇవన్నీ మనకు నిర్వహించబడతాయి. అదేవిధంగా ఒక పరీక్షా కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్థుల దగ్గరలోని ఇతర పరీక్షా కేంద్రాలకు మనకు కేటాయించబడును. మరియు అంటే ఎక్కువ మొత్తంలో మనకు సెంట్రల్ ఫుల్ అయితే కనుక మనకు దగ్గర ఉన్నటువంటి కేంద్రాలు ఫిలప్ చేస్తారు. అదేవిధంగా వివిధ సెంటర్లను ఏర్పాటు చేసి మీ యొక్క ప్రవేశ పరీక్ష అనేది ఎంపిక అనేది చేస్తారు. ఇక మనకు ప్రవేశ పాఠశాలలో ఎవరైతే మనకు ఎంపికకు అర్హులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షలో ప్రతిభ మరియు రిజర్వేషన్ ప్రత్యేక కేటగిరీ వారీగా అనాథ మరియు మత్స్యకారం మరియు అభ్యర్థి కోరిన పాఠశాలకు ప్రాధాన్యత ఆధారంగా మనకి ఎంపిక అనేది చేస్తారు. సో మనకు కోరుకున్నటువంటి విధానంగా కొన్ని రిజర్వేషన్లు కేటాయించి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎక్కడ కావాలంటే అక్కడ మనకు ఈ యొక్క పాఠశాల ఎంపిక అనేది జరుగుతుంది. సో దీనికి అప్లై చేయాలనుకున్నటువంటి వాళ్ళు క్రింద స్క్రీన్ మీద అయితే మనకు డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ సో దీనికి అప్లై చేయాలనుకున్నటువంటి ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కు కనుక మీ యొక్క డీటెయిల్స్ అనేది సెండ్ చేసినట్లయితే తప్పకుండా అప్లై అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి మంచి స్కూల్లో మనకు సీట్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మనకు 5వ తరగతి నుంచి అదేవిధంగా ఇంటర్ వరకు మనకు ఎలాంటి ఫీజెస్ లేకుండా కూడా ఉచిత విద్యను అందిస్తారు కాబట్టి తప్పకుండా దీనికి అర్హత కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా అప్లై అనేది చేసుకోండి. ఇక మనకు రిజర్వేషన్ పట్టిక కనుక చూసుకున్నట్లయితే ఏపీ బీసీ వెల్ఫేర్ క్లాస్ 5 అడ్మిషన్ 2023 నోటిఫికేషన్కి అప్లై అనేది మనకు ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేని ఎడల అట్టి రిజర్వేషన్ ఖాళీలను బీసీ కేటగిరీలో మనకు అంటే అభ్యర్థులకు అనేది కేటాయిస్తారు. సో మనకి ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఉన్నటువంటి సీట్లు అనేవి ఖాళీగా ఉన్నట్లయితే వాటిని మనకు ఫిలప్ కాలేదనుకో వాటిని మనకు బీసీ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళతో మనకు ఫిలప్ అనేది చేస్తారనమాట. ఇక మనకు ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేని ఎడల వాటిని మార్చుకోబడతాయి. అదేవిధంగా ఎంపిక సమానమైన ర్యాంక్ ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ ప్రకారం మరియు అధిక వయసు గల విద్యార్థికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే మనకు ఏజ్ మరియు పుట్టిన తేదీని బట్టి మనకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
అప్పుడు కూడా సమానమైనటువంటి ర్యాంక్ వస్తే లెక్కల్లో పొందినటువంటి మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. సో ఇవన్నీ మనకు రిజర్వేషన్ వారీగా తీసి సీట్ అనేది మనకి ఏ విధంగా అలాట్ చేస్తారనేటువంటి విషయం అనమాట. అప్పుడు కూడా మనకు సమానమైనటువంటి ర్యాంక్ పొందితే పరిసరాల విజ్ఞానంలో పొందినటువంటి మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. అంటే మనకి ఇక్కడ సైన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జిల్లాల వారీగా పాఠశాల వివరాలు, ఆ పాఠశాల ప్రవేశానికి అర్హత గల జిల్లాల పట్టిలో మనకు 2లో ఇవ్వబడి ఉన్నాయి. సో అదేవిధంగా ఎంపికైనటువంటి విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచ్చి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థ అధికారం ఉంది. సో ఎవరైతే మనకు ఏవైనా ఫేక్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేకపోతే మనకు వాటిని మనకు తీసేయడానికి అంటే రిజెక్ట్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇక మనకు వెబ్సైట్లో మన యొక్క ప్రవేశానికి ఎంపికైనటువంటి అభ్యర్థులకు మాత్రమే ప్రవేశ అనుమతి పత్రాలు కాల్ లెటర్స్ ద్వారా లేదంటే ఫోన్ ద్వారా మనకు సమాచారం అనేది ఇవ్వబడుతుంది. ఇక మనకు దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థులు అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తర్వాత ఆన్లైన్లో మనకు తేదీ వచ్చేసి 5/3 అంటే మార్చి 5వ తేదీ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా మనకు నెక్స్ట్ మంత్ 4 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనకు పేమెంట్లో మనకు ప్రాథమిక వివరాలతో విద్యార్థి యొక్క పేరు, పుట్టిన తేదీ, తండ్రి సంరక్షణ మొబైల్ నెంబర్ ద్వారా మనకు ఫీజు అనేది చెల్లించిన తర్వాత ఒక జర్నల్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ జర్నల్ నెంబర్ పొందిన తర్వాత దరఖాస్తు చేసుకున్నట్లు కాదు, అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయ నెంబర్ మాత్రమే. సో ఆ జర్నల్ నెంబర్ ఆధారంగా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ లేదా కంప్యూటర్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ వెళ్ళగానే మనకు https://mjppbcwrels.apcss.in అనే సైట్లోకి వెళ్ళి మనకు దరఖాస్తు చేసుకోవాలి. సో ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా కూడా చాలా ప్రాసెస్తో కూడుకున్నటువంటి ప్రక్రియ కాబట్టి స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే వీటిని ఈజీగా అప్లై చేసి మీ యొక్క హాల్ టికెట్ వచ్చేంత వరకు, అదేవిధంగా మీకు ఏ విధంగా చదువుకోవాలి, ఎలాంటి గైడ్స్ తీసుకోవాలనేటువంటి గైడెన్స్ అంతా కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్ కనుక సంప్రదించినట్టే వాటికి సంబంధించి అప్లై చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి వద్ద మనకు క్యాస్ట్ ఇన్కమ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మరియు జనన ఆదాయ, సో ఏదైతే మనకు క్యాస్ట్ ఇన్కమ్ మరియు దీనికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ మరియు ఆదాయ ధృవీకరణ మరియు ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికేట్ మొదలగు ధృవపత్రాలు ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్స్ అనేవి సేకరించుకోండి. స్కూల్ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ధృవపత్రాలు ఒరిజినల్ కౌన్సిలింగ్ సమయంలో సమర్పించాలి. లేని ఎడల విద్యార్థి ఎంపిక కాబడినటువంటి సీట్ ఇవ్వబడుతుంది. కాబట్టి తప్పకుండా వీటికి సంబంధించినవన్నీ కూడా మీ దగ్గరైతే ఉంచుకోవాలి. ఇక ఆన్లైన్లోనే కాక నేరుగా సంస్థకు కానీ గురుకుల పాఠశాలకు కానీ మరియు ఈమెయిల్ ద్వారా పంపిన దరఖాస్తులను పరిశీలించారు. సో మనం ఏవైతే సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంచుకొని వాటిని ఈమెయిల్లో సెండ్ చేస్తాం, అదేవిధంగా గురుకులకు పంపిస్తామంటే కుదరదండి. తప్పకుండా మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండాలి. వాటిని కంపల్సరీ మీరు కౌన్సిలింగ్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మనకు హాల్ టికెట్ పరీక్ష తేదీకి 7 రోజులు ముందుగానే మనకు రెఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టికెట్ అనే దగ్గరలో ఏదైనా నెట్ సెంటర్లో మనకు డౌన్లోడ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో హాల్ టికెట్ వచ్చిన తర్వాత కూడా మరొక వీడియో అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా హాల్ టికెట్ పోస్ట్లో కానీ నేరుగా కానీ అభ్యర్థులకు పంపబడవు. సో మనకు హాల్ టికెట్ పోస్ట్కి వస్తుంది, అదేవిధంగా మొబైల్కి వస్తుంది, అవన్నీ కూడా మనకు జరగవండి. కంపల్సరీ మీరు ఇంటర్నెట్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అర్హత లేని అభ్యర్థులు మనకు దరఖాస్తులు పరిశీలించబడవు. అంటే మనకి ఎవరికైనా అర్హత లేని ఎడల వాళ్ళని రిజెక్ట్ అనేది చేస్తారు. ఇక దరఖాస్తు నింపుటకు మరి అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు. సో దరఖాస్తు ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా అంటే నింపుకోవాల్సి ఉంటుంది. ఇక పరీక్ష కేంద్రానికి వారి సొంత జిల్లాలో మాత్రమే సో మనకి ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకున్నామో అక్కడే మనకు జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ చేసుకోవడం లేదు. మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిద్ధంగా ఉంచుకోవాలి. మరియు దరఖాస్తులు నింపుటకు అభ్యర్థి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి. సెల్ నెంబర్ వ్రాయినప్పుడు విద్యార్థి కుటుంబానికి సంబంధించిన నంబర్ లేదా సమీప బంధువుల నెంబర్ ఇవ్వలేను. సో ఎవరైతే పడితే వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వకండి. కంపల్సరీ మీ యొక్క లేదా మీకు రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్ మాత్రం ఇవ్వండి. మరియు దరఖాస్తు నింపుటకు జరుగు పొరపాట్ల అభ్యర్థి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో మీరు ఏవైతే చెప్తారో వాటిని మాత్రం మేము ఎంటర్ చేయడం జరుగుతుంది. సో మాకు తప్పులు ఏవైనా ఉన్నట్టయితే కనుక మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి దరఖాస్తు అనేది అప్లోడ్ చేస్తే తర్వాత ఎలాంటి మార్పులకు తావు ఉండదు. కాబట్టి తప్పకుండా మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఏవైనా డీటెయిల్స్ సెండ్ చేస్తే కనుక తప్పకుండా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. మరియు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించినటువంటి సీట్ల రిజర్వేషన్ అమౌంట్ చేయబడతాయి. సో ఇది అప్లై చేసినంత మాత్రం సీట్ వస్తుందనేది కాదండి. సో మీ యొక్క మార్కులు అదేవిధంగా మీ యొక్క రిజర్వేషన్ బట్టి మీ యొక్క సీట్లను కేటాయిస్తారు. కాబట్టి ఆ జిల్లా విద్యార్థులు ఆయా పాఠశాలలో ప్రవేశం అర్హులు. కాబట్టి ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాల పరిస్థితిలో బదిలీ చేయబడదు. సో మీకు ఎక్కడ సీట్ అలాట్ చేస్తారో మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ వారీగా సో మీరు అక్కడే చదవాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఎంజేపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో మహాత్మా జ్యోతిబా పూలే ఏ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెంటల్ స్కూల్కి సంబంధించినటువంటి అప్డేట్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ అనమాట. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా అప్లై చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.